ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు. ప్రార్థన చేసుకునే మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఎత్తైన నమ్మదగిన దేవుడు, మీరు గొప్ప దేవుడు. పాడుతున్న పాటల్లో, పాడబోతున్న పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిశుద్ధండి మీ నామాన్ని కనపరుచుకోమని మీ కృపభూమిని ఉపయోగించుకుంటూ ప్రతి ఆటంకాన్ని తొలగించుకోండి. మీ ప్రజలు ఆశీర్వదించుకోండి. యేసు నామములో ప్రార్థన పెడుతున్నాను. ఆమేన్. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ కృప లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మగ్ముగా మారి మనిషిగా మారావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీ మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చుది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చుది నీ కృపా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేను. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేను. యేసయ్యా, యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. హల్లెలూయా. అందరూ కలిసి అలాగే కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు నాతో కలిసి మీరందరూ యేసయ్యను కనపరచండి. మనందరం వేస్తున్నామని కనపడి ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఎబెనేజర్. ఆయన పేరు ఎబెనేజర్ అంటే సహాయపుడు. ద లార్డ్ హూ హెల్ప్డ్ us అప్ టు నౌ. ఇప్పటి వరకు సహాయం చేశాడు. ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకాలు. కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు స్తోత్రం. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధన. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన.
ఎన్నటికీ మారని మంచివాడా, జత స్తుతి ప్రార్థన నీకే నా దేవా. తండ్రి అందుకోవా, నీకే నా దేవా. తండ్రి అందుకోవా, ఆరాధన ఆత్మతో ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి పక్షిరాజువై నీరెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నా రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవానే మహిమా పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. ప్రభువానే మహిమా పరచెద కృతజ్ఞతార్పణలతో, అందరూ కలిసి అలాగే దేవునామాన్ని హెచ్చిద్దాం. Let us honor. Let's give glory to the Lord. Let's give glory to the Lord. Hallelujah. యేసయ్య నామాన్ని మహిమపడతాం. ఆయన చేసిన ఉపకారాలు మేలులు అన్ని తలంచుకొని remember everything and praise Jesus. Thank you Lord. Thank you Lord. Thank you. ప్రార్థన చేసుకుని దేవుని నమస్కారం. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకుంటే మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడని పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు స్తుతులయ్యా. ఈ రాత్రిక సమయంలో తండ్రి నీ పరిశుద్ధ నామాన్ని ప్రభు స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. నిన్ను కొనియాడుతున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభు. నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, మీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం ప్రభు. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా. స్తుతి దిగి వచ్చారు ప్రభు. నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభు. నీకు వందనాలయ్యా. చెడ్డబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయా. చెడ్డబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏదుకొని చెడ్డబిడ్డ పడకుండా చేయండి. ఏదుకొని చెడ్డబిడ్డ పడకుండా చెడుకోవాలంటాను. యవనస్తులతో మాట్లాడండి. పశ్చాత్తాప జీవితం పడ్డాయా. ఎవరి బిడ్డ హృదయం నిండా పశ్చాత్తాప జీవితాన్ని అడుగుతాం. సహాయం చేయండి. బంధువులు, స్నేహితులు ఎక్కడున్నా దర్శించి మాట్లాడమని అడుగుతాం. సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. నిండు మనసుతో నేను ఆరాధిస్తాం, నిండు మనసుతో తీస్తున్నాం. సేవకులు ఎక్కడున్నా వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశీర్వదించాలి. గృహాలు కూడా మీరు దీవించుకుని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకు వందనాలు తండ్రి. దేవా యెహోషువ చెప్పినట్లుగా మేము మా ఇంటి వారి యెహోవాను సేవిస్తామని ప్రభా. తండ్రి యెహోషువలే మేము మా ఇంటి వారి యెహోవాను సేవించే కృపణ ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. దాసు ద్వారా మాట్లాడండి అయ్యా. లైవ్లో ఎప్పుడైనా విడిచిపెట్టద్దయ్యా. ప్రతి కుటుంబం దర్శించి దాసును వాడుకోండి ప్రభా. నీకు వందనాలయ్యా. తండ్రి ఎవరైతే ప్రభా వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో వారితో మీరు మాట్లాడండి అయ్యా. ఏ కుటుంబం అయితే ప్రభా నీ సన్నిధిలో నాయన తండ్రి గోజాడుతుందో ప్రభా, ప్రతి కుటుంబంతో నాయన మీరు మాట్లాడండి అయ్యా. నీకు ప్రతి హృదయాలను మీరు తాకండి అయ్యా.
మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దాసులు కలిసి నీరసం లేకుండా ప్రభా ఈ పనిముట్టుగా నీ సాధనము నీ దాసుని వాడుకోమని అడుగుతున్నాను. సహాయం చేయండి తండ్రి. దేవా నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు నువ్వు సిద్ధపరచండి అయ్యా. మేము అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన అయ్యా నీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు. ఎవరైనా అనారోగ్యం ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి, మిమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థికంగా నలిపోతే సంఘ సమృద్ధి దయచేయండి అయ్యా. నిరాశ నిస్పృహలు లేవని సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి అయ్యా. మా గృహాలని సన్నిధిని చెడ్డేసాయా. మా గృహాలు వెలుగుని ప్రకాశింపచేయండి అని సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను తండ్రి. దేవాలయ ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మా బిడ్డని జ్ఞాపకం చేసుకుంటా. అత్యధికమైన విజయాన్ని ఇచ్చే ప్రభు నీ నామాన్ని గణపరిచినామని ఇచ్చే గొప్ప దయచేయండి ప్రభు. అయ్యా ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో ప్రభు ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మా బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకుని జ్ఞానం ఇచ్చి ప్రభు తండ్రి నాయన అత్యధికమైన విజయాన్ని ఇచ్చి దేవా నీ నామాన్ని ప్రభు నీ నామాన్ని స్తుతించి గణపరిచే కృప మా అందరికీ దయచేయమని సహాయం చేయండి ప్రభు. దేవాలయ నేను ఎండవేడికి తట్టుకోలేకపోతున్నాను ఎస్సయ్యా తండ్రి. పేదవారు అనేక మంది ప్రభు నాయన అయ్యా ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఉండొచ్చు ప్రభు. యేసునామంలో చల్లటి వాతావరణం దయచేయండి ప్రభు. యేసునామంలో చల్లని మేఘాలు పంపించండి అయ్యా. యేసునామంలో ఏది అడిగితే మాకు ఇస్తావట. యేసునామంలో అడుగుచున్నాం చల్లటి వాతావరణం దయచేయండి అయ్యా. చల్లటి వాతావరణం ఇవ్వమని అడుగుచున్నాను, సహాయం చేయండి ప్రభు. నీ నామంలో అడుగుచున్నామయ్యా. యేసయ్యా నీ నామంలో అడుగుచున్నాను తండ్రి. నీకు పొందాను ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలో బంధిస్తున్న సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడు ఇతర శక్తులు లయపరచమని అడుగుతున్నానయ్యా. ప్రతి చీకటిలో బంధిస్తున్న, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్న సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడు ఇతర శక్తులు లయపరచమని అడుగుతున్నాను. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని వచ్చేస్తూ ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమంటారు. దైవజనుల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీకు కంచి వెళ్ళా. దైవజనుల చుట్టూ వారి బిడ్డల చుట్టూ మీ కాపుదలు దయచేయమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువు యేసు నామములో శుభాభివందనాలు. దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం. కీర్తన గ్రంథం 81వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 81. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత కంపలను ఎత్తకుండా విడుదల పొందాను. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియులరా, ఈ రాత్రి ఇలా దేవునికి వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను నిజంగా దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులరా, ఒక మాట నాకు గుర్తొస్తుంది ఏంటంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యేసు ప్రభు వారిని ఎవరైతే దేవుడిగా కలిగి ఉంటారో వారు ధన్యులని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈరోజు యేసు ప్రభువును నమ్ముకున్న నీవు, నీ కుటుంబం, ఆయనకు విశ్వాసం ఉంచిన నీవు, నీ కుటుంబం నేటి వరకు క్షేమంగా ఉన్నారు. పిల్లరా, ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సమాధిలో లేడు, ఆయన సజీవుడై ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు జీవం గల దేవుడు అండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు యేసు ప్రభువు. కాబట్టి మనం ఎంతో ధన్యులు. ఈ మాటలు వింటున్న నీవెంతో ధన్యుడివి, ఎంతో భాగ్యవంతుడివి అని గ్రహించాలి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, ఆసాపు, భక్తుడైన ఆసాపు పిల్లరా మరి మాట్లాడుతూ ఐగుప్తు దేశంలో ఉన్న చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నాడు. చూడండి, 5వ వచనంలో ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు అని మొదలెట్టాడు. యోసేపు గురించి చెప్తున్నాడు. చెప్తూ ఏమంటాడంటే భుజముల గురించి, చేతుల గురించి మాట్లాడుతున్నాడు. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆసాప్ వాస్ డిస్కసింగ్ హియర్, ఈస్ టాకింగ్. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 430 సంవత్సరాలు ఇజ్రాయేలీల యొక్క దుస్థితి. అది ఇంగ్లీష్ చదువునా 6:81. Removed his shoulder from the burden, his hands were freed from the baskets. బర్డెన్, భుజము మీద బరువు ఉండేది ఇజ్రాయేలుకి.
పిల్లరా, ఇజ్రాయేలు పితరులు ఐగుప్తు రాజు పెట్టిన హింసకి వారి భుజాలు బరువెక్కిపోయాయి. నిర్గమకాండంలో మనం చూస్తాం. నిర్గమకాండంలో 3వ అధ్యాయము మోషేతో దేవుడైన ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే 7 మరియు యెహోవా ఇట్లా మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులలో నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన పనులలో తమను కష్టపెట్టు అంటే పనులు ఎంతో కష్టపెడుతున్నారు, ఎంతో భయంకరంగా శోధిస్తున్నారు. ఎందుకంటే స్లేవ్స్ కదా, ఇజ్రాయేల్ బందీలు కదా, బానిసలు కదండి. ఒక దేశంలో దేశం కాని దేశంలో పిల్లల భాష రాని భాష మధ్యలో, దేవుళ్ళు కాని దేవుళ్ళ మధ్యలో దేవుని ప్రజలు నలిగిపోతున్నారు. పిల్లరా, నా ప్రజల బాధ నిత్యం చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మరో నాకు తెలిసే ఉన్నది, వారి దుఃఖములు నాకు. కాబట్టి ఎవరి చేతిలో విడిపించడానికట? ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించడానికి, ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించడానికి. పిల్లరా, ఐగుప్తు దేశం గురించి దేవుని వాక్యం స్పష్టంగా 2 విషయాలు చెప్తుంది. ఒకటేంటంటే ఇనప కొలిమి అన్నాడు, రెండోది దాస్య గృహము అన్నాడు. ద్వితీయోపదేశకాండం 4:20లో ఇనప కొలిమి అన్నాడు, బ్లాస్ట్ ఫర్నేస్. ఇనప కొలిములో దేవుని ప్రజలు అల్లాడిపోయారు అని వ్రాశాడు. నిర్గమకాండం 13వ అధ్యాయం 3వ వచనంలో అది దాస్య గృహము అన్నాడు. చదువునా? ఎక్సోడస్ 33. Then Moses said to the people, commemorate this day, the day you came out of Egypt, out of the land of slavery. Land of slavery. House of bondage. House of bondage అని కేజేవిలో, కింగ్ జేమ్స్ వెర్షన్లో రాయబడింది. హౌస్ ఆఫ్ బాండేజ్, దాస్య గృహం, ల్యాండ్ ఆఫ్ స్లేవరీ. పిల్లరా, మరి ద్వితీయోపదేశం 4:20లో ఇనప కొలిమి అన్నాడు. ఇనప కొలిమి, దాస్య గృహం అంటే దాంతో పోల్చేటంటే వారి పరిస్థితి అలా ఉంది. అక్కడ భుజం నిండా భారం. పితరులు ఎలా భరించారో తెలియదు. కానీ ఇప్పుడు 8 hours కదా, మేడే మన శ్రామికుల దినోత్సవం జరుపుకున్నాం. పిల్లలు భయంకరంగా ఇజ్రాయేలు దేవుని ప్రజలై ఆ ఈజిప్షియన్స్, ఐగుప్తీయులు నలగొట్టారు. పిల్లలు ఆసపు అదే అంటున్నాడు, వారి భుజములో నుండి బరువును దించవయ్యా. భుజముల మీద బరువు, ఇక బరువు ఏమాత్రం లేకుండా వచ్చేసాడు. ఈరోజు నువ్వు ఏ బరువుతో, ఏ భారంతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. నీ భుజముల మీద ఏ బరువు ఉందో నాకు తెలియదు. ఏ భారంతో నువ్వు ఉన్నావో, అయ్యో ఇది ఎలా చేయాలి, ఇది భరించలేకపోతున్నానే, ఈ సమస్య, ఈ అప్పు బాధ, లేకపోతే ఈ నా పిల్లల భవిష్యత్తులు, గృహాలు భరించలేకపోతున్నాను ప్రభువా నేను. బరువు, సాతానుడు బరువును మోపేవాడు సాతానుడు, ఆ బరువును దించేవాడు మన ప్రభువు. నీ భారాన్ని తిరిగి చేసేవాడు. అందుకే కీర్తనలో రాయబడింది, నీ భారం యెహోవా మీద మోపు. కీర్తన 55వ అధ్యాయం 22వ వచనం. 55. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. నీ భారం ఎవరి మీద మోపాలంట? క్యాస్ట్ ఆల్ యువర్ బర్డెన్స్ ఆన్ హిమ్. నీ భుజముల మీద ఉన్న బరువు, నీ బాధ్యతలు. ఇప్పుడు నాకు ఇంకో మాట గుర్తొస్తుందంటే, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు. ఆయన భుజం మీద ఆ భారం, ఆయన సిలువను మోసాడు కదా, ఆ మోసం తిరిగి నీ భారమే, నీ బాధ్యతను మోసాడు ఆయన. అందుకే మన భారాలు, మన చింతలు, ఇవన్నీ ఎవరి మీద వేయాలంట? మన ప్రభు అయిన యేసయ్య మీద వేయాలంట. అది దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలంట? ఆయన మీద వేయాలంట. పేతురు రాసిన మొదటి పత్రికలో ఉన్నమాట 5వ అధ్యాయము
5వ అధ్యాయం 7వ వచనం 5:7. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. చదువున్నాను. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. Casting all your care upon him, for he cares for you. Casting all your care upon him. చింత అంటే చింత చచ్చిన పులుపు చావాలన్న ఆ చింత కాదు ఇది. అది టేస్ట్, అది పులుపు, అది కాదు. ఆ చింత కాదు ఇక్కడ. చింత అంటే నీ కేర్, నీ భయము, లేకపోతే నీ బెంగ, చింత. అందుకు పాటలో చింత లేదిక యేసు పుట్టెను, ఇంత లేదిక యేసు పుట్టెను, ఇంతగాను బెత్లెహేము అని పాటలు. ఇప్పుడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. Matthew 6:30 ఏముంది? 34లో Matthew 6:24 34 actually. చూడండి. Therefore, do not worry about tomorrow, for tomorrow will worry about itself. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినం దాని సంగతుల గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటి చాలును. 30 రేపటిని గురించి చింతింపకుడి. డు నాట్ వరీ అబౌట్ టుమారో. వరీ, చింత అంటే వరీ, కరెక్ట్ వర్డ్ దొరికి. రేపటి దినం గురించి చింతొచ్చు. డోంట్ వరీ అబౌట్ టుమారో. డోంట్ థింక్, డోంట్ డిజైర్ ఆర్ డోంట్ వరీ what is going to be happen in tomorrow, how it will be my tomorrow. Do you know one thing? నీకు ఒక విషయం తెలుసా? You don't know, I don't know about my tomorrow, my future, but I know who holds my tomorrow, who holds my future. రేపు ఏం జరుగుతుందో తెలియదు, కానీ రేపు అన్నది ఎవరి చేతిలో ఉందో ఆయన నేను ఎరుగుతున్నాను. బికాస్ హీ లివ్స్. ఎందుకంటే ఆయన జీవించి ఉన్నాడు కాబట్టి. లేదా ఆశపడుతున్నాడు భుజముల నుంచి భారము దించగా. భుజముల మీద భారము దించగా వారి చేతులు 81లో వారి చేతులు మోతగంపులను ఎత్తకుండా విడుదల పొందారు. భుజముల మీద, చేతుల మీద ఎలాంటి షాప్ నిలబడి చేస్తుందో చూడండి. ఇది దేవుని వాక్యంలో ఆ భుజముల మీద నుంచి బరువును దించాడు. మోత గంపలు ఎత్తుకొని చూసారు. అప్పుడప్పుడు ఇటుకల్ని లేకపోతే ఇసుకని లేదా మోస్తుంటారు, కలిపిన సున్నాని. ఇద్దరు, ఒకడేమో ఎత్తుతుంటాడు, ఒకడేమో తల మీద పెట్టుకుంటాడు. ఆ ఎత్తకుండా ఆ చేతులకి విడుదల ఇచ్చాడట. బరువును మోయకుండా భుజాలకు విడుదలిచ్చాడట ప్రభు. ఈరోజు నీ పరిస్థితి అంతా ఎరిగిన వాడైనా, దేని గురించి నువ్వు బెంగపడుతున్నావో, బాధపడుతున్నావో, చింతపడుతున్నావో, శ్రమ పడుతున్నావు, ఆలోచిస్తున్నావు, వాటన్నిటి నుంచి రాత్రి విడుదల చేయబోతున్నాడు. ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ యు. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. బిలీవ్ ఇన్ హిమ్. బిలీవ్ ఇన్ హిమ్ మై బ్రదర్. యూ కెన్ ట్రస్ట్ హిమ్. నువ్వు ఆయన నమ్మచ్చు. బికాస్ హీ లివ్స్. యూ కెన్ బిలీవ్ ఇన్ హిమ్ బికాస్ హీ లివ్స్. ఆయన బ్రతుకున్నాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న నా ప్రభు బ్రతికి ఉన్నాడు. ముమ్మాటికి 100% సత్యం. యేసు నాట్ ఎ డెడ్ గాడ్, ఈజ్ ఎ లివింగ్ గాడ్. హల్లెలూయా. సో ఈ రాత్రి యూ కెన్ కమ్ టు హిమ్. యూ కెన్, నువ్వు ఆయన ఆశ్రయించవచ్చు, నువ్వు ఆయన నమ్మవచ్చు. నీ భుజముల మీద నుంచి బరువు దించుతాడు. నీ చేతులు మోతకంపలు ఎత్తుకుంటూ విడుదలిస్తాడు. నీకు స్వేచ్ఛను, సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. 10 మందికి పెట్టే బిడ్డగా నేను చేస్తాడు. 10 మందికి ఆహారం పెట్టే బిడ్డగా. గట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవా, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన మీ నామానికి మాకంటే శ్రేష్ఠులు, గొప్పవారు అనేక దినం చూడగలిగి కేవలం మీ కృపను పడి చూడగలిగాం. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, గొప్ప దేవుడివి, పరిశుద్ధుడివి, యోగ్యుడు. ఆయన ఈ రాత్రి సందేశాన్ని అనేకులు మార్చి
అనేకలకు ఆశీర్వాదకరంగా మార్చి నీ నామానికి కనపరుచుకున్నాను. ప్రభా, మా భుజముల మీద ఉన్న భారాన్ని ఇచ్చే దేవుడివి. మా చేతులు మోత కంపులు ఎత్తకుండా ఆ చేతులు ఆ పని భారం నుండి మా చేతులకు విశ్రాంతినిస్తాం, మా భుజాలకు విశ్రాంతినిస్తాం. మమ్మల్ని ప్రభా ఒక స్థాయి నుంచి ఒక స్థితి నుంచి మరొక స్థాయిలోకి తీసుకెళ్తాం. అయినా మమ్మల్ని 10 మందికి పెట్టేవారుగా చేస్తాం. ప్రభు, ఇశ్రాయేలు నీ ప్రజల్ని ఎలా విడిపించావో ఆశతో జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి. అవునయ్యా, 430 సంవత్సరాలు భయంకరమైన ఆ ఇనప కొలుముల నుంచి, భయంకరమైన దాస్యపు గృహంలో నుండి ప్రజలు ఇశ్రాయేలుని విడిపించినట్లుగా ఈ రాత్రి ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే భారంతో ఉన్నారో, ఎవరైతే చింతతో ఉన్నారో వారందరికీ విడుదల కలుగునుగాక. యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో, శక్తి కలిగిన నామములో నీ ప్రజలకు విడుదల కలుగునుగాక. వారి భుజముల నుండి భారమును దించే ప్రభు, వారి కన్నీరు నాట్యంగా మార్చండి, స్వస్థపరచుతారు, విడిపించుతారు, అద్భుతాలు చేయ ప్రభు. ఆర్థిక అద్భుతాలు, ఫైనాన్షియల్ మిరకల్స్ జరిగించి మీ కృపకు బిడ్డలు అప్పగిస్తారు. యేసయ్య శ్రేష్టమైన నామములో లేములో నుండి సమృద్ధిలోనికి తీసుకుని, కొరతల నుండి సమృద్ధిలోనికి నడిపించాడు బిడ్డల్ని. మీ కృపకు బిడ్డలు అప్పగిస్తారు. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థనకి స్తుతించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్ అండ్ ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, వాడు రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం ఇప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడి నడిపించును కాక. షలోం, ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. రేపు రాత్రి కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.